మాక్సిమం ఫ్యాట్ లాస్ ఇంకా మజిల్ గెయిన్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా రిఫరెన్స్ ఎంత ఉండాలో చాలా మందికి వచ్చే డౌట్. కొంతమంది లైట్ వెయిట్తో హెవీ రెప్స్ చేయమంటారు, అంటే ఎక్కువ రెప్స్. కొంతమంది హెవీ వెయిట్స్తో తక్కువ రెప్స్ చేయమంటారు. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్, మనం వర్కౌట్ ఎలా చేయాలో కూడా ఒక్కొక్కసారి బిస్కెట్ అయిపోతుంది. మీరు బేసిక్ ఏం చూడాలి? స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకు చేస్తున్నాం మనం? మజిల్స్ బిల్డ్ అవ్వడానికి. అది ఎలా అవుతాయి? మజిల్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడే రిపేర్ అయ్యి మజిల్స్ బిల్డ్ అవుతాయి, మీ ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది కదా. సో మీరు ఇప్పుడు వెయిట్స్ కోసం చూస్తే 10 kgsతో మీకు 8-12 రెప్స్లోనే ఫెయిలియర్ వచ్చేసింది అనుకుందాం. అదే 5 kgsతో 20-30 రెప్స్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఫెయిలియర్ అచీవ్ అయింది అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండిట్లో లైట్ వెయిట్, హెవీ వెయిట్, ఇది మీ మైండ్కి అర్థమవుతుంది కానీ మజిల్స్కి అర్థం కావు. మైండ్ ఏం చూస్తుంది? వెయిట్ ఎంత బరువు ఉంది, ఎనర్జీ ఎంత పంపాలని. కానీ మనం మజిల్స్ అనేటివి ఆ వెయిట్ జస్ట్ పుష్ అవుతుంటాయి, అది ఒకటే చూస్తుంది. మజిల్ ఫెయిలియర్ వచ్చిందా లేదా, అది ఎలా వస్తుంది? మ్యాక్సిమం మీ 100% ఇచ్చారా లేదా, దాన్ని బట్టే మీ మజిల్ ఫెయిలియర్, ఆ బ్రేక్ డౌన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు 10 kgsతో చేసి 8 రెప్స్లో 10 రెప్స్లోనే బ్రేక్ డౌన్ వస్తుందంటే నో ప్రాబ్లం. 5 kgs తోటే మీరు 20-30 రెప్స్ చేసి ఆ ఫెయిలియర్ని అచీవ్ చేస్తున్నారంటే అది కూడా నో ప్రాబ్లం. డిఫరెన్స్ ఏంటి? జస్ట్ 10 kgsతో మీరు ఒక్కొక్కసారి హెవీ వెయిట్స్తో చేశారనుకో, మీకు ఆ టైం టేకింగ్ అనేది తక్కువ ఉంటుంది. దెన్ మీరు వేరే సెట్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదే లైట్ వెయిట్తో చేస్తే ఆ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. కానీ లైట్ వెయిట్తో చేయగానే మీకు ఫ్యాట్ లాస్ అవుద్ది, హెవీ వెయిట్స్తో చేయగానే మీకు మజిల్ గెయిన్ ఒకటే అవుతుంది అన్నట్టు ఆ కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. సో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ని. ప్రతి సెట్లో మీరు 100% ఇచ్చి ఆ మ్యాక్స్, ఆ ఫెయిలియర్ రేప్ అనేది కొట్టారా లేదో అనేదే గమనించాలి. మీరు మాక్సిమం ఫెయిలియర్ ఎవ్రీ సెట్ని ట్రై చేస్తున్నారు అనుకో, మీకు రెప్స్ కూడా గుర్తురావు. అలా ట్రైన్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, ద డివైన్ పంప్. థ్యాంక్ యూ.